ఆ బిజినెస్ గురించి తెలియజేయడానికి వచ్చింది. బిజినెస్ ఏంటో చెప్పే ముందు నేను మా ఊరు వచ్చి కామెపల్లి విన్నారా? కొండేపి కామెపల్లి తెలుసా? అటు వచ్చారా? అది అయితే నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంసీఏ చెన్నైలో. తర్వాత ఒక 2 స్టేట్స్ వెళ్ళి వచ్చాను, లండన్ ఒకటి, డెన్మార్క్ ఒకటి. ఆ తర్వాత వచ్చి ఒక ఆర్గానిక్ షాప్ రన్ చేస్తున్నా. విన్నారా ఆర్గానిక్ షాపు? ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే విన్నారా? సేంద్రియ ఎరువులు వాడారా ఎప్పుడన్నా? కూర్చోమ్మా. బయటికి వెళ్ళినప్పుడు అదే. సో వాస్తవంగా చదివింది ఎంసీఏ, చేసేది ఆర్గానిక్. సంబంధం లేదు, చదివిన దానికి సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే వాస్తవంగా సాఫ్ట్వేర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ అయ్యి నెలకి 1,00,000 మామూలు చేసుకోవచ్చు. బట్ ఈ ఆర్గానిక్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానంటే, ఆర్గానిక్ ఫీల్డ్లోకి కానీ ఈ బిజినెస్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు ఒక 6 years బ్యాక్ సోరియాసిస్ వచ్చింది. మొత్తం ఎక్కడ ఇంట్రుకులు ఉంటే అక్కడ పొట్టు మొత్తం రాలిపోతుంది. 2 తలలో కూడా చుండ్రు పొట్లు రాలుతుంది, గీరుతున్న వాళ్ళుగా భయంకరంగా ఉండేది. ఆ సోరియాసిస్. దాని తర్వాత కిడ్నీలో స్టోన్ ఒకటి ఫామ్ అయింది. ఈ 2 సమస్యలు వచ్చినాయని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను. నేనేమనుకున్నానంటే, హాస్పిటల్లో ఏం చెప్తారు మామూలుగా అయితే, అసలు జబ్బుకు మూలం ఏంటి, దేనివల్ల జబ్బులు వస్తున్నాయి, ఇంకేం చేస్తే ఇంటికి పోయి జబ్బులు రాకుండా ఉంటాయి అని చెబుతారనుకొని హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, టెస్టులు చేశారు, రాయి తీశారు, అంతేగాని అసలు దీనికి మూలం ఏందో బయట పెట్టలా. ఎందువల్ల షుగర్ వచ్చింది, షుగర్ అంటే ఏంది, భగవంతుడు ఎవరైనా ఇచ్చారా, నీకు తెలియక తెచ్చుకున్నావా? పీసీఓడి డేట్లు సరిగ్గా రావట్లా. డేట్లు ఎందుకు సరిగ్గా రావట్లేదు? మీ అమ్మకి మీ అమ్మమ్మకి వచ్చిన డేటు నీకెందుకు రావట్లా? ఎవరున్న కోపంతో చేస్తున్నారా, లేకపోతే నీకేదైనా తెలియక పొరపాట్లు చేసి సమస్యలు వస్తున్నాయా? ఇది మామూలుగా చెప్పాలి వాళ్ళు. నేను దీనికోసం పోయినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను. అయితే మొత్తం ఏం చేశాడు అంటే, రాయి తీసేసాడు, మాట్లాడే టైం కూడా లేదు ఆయనకి. మళ్ళీ రా ఒక 3 నెలలు కన్నాడు. అసలు ఇది వచ్చింది దేనికి రా అయ్యా, మూలం ఏందిరా అంటే ఇది చెప్పలా. సరే బయటికి పోయా, ఆడి శరంలో కాడికి పోయా, బరిగొడ్లు రాసినట్టు ఇంత బిల్లలు రాశాడు, గొట్టాలు అవి ఏదైనా షాంపూ ఏదో ఆయింట్మెంట్లు రాశాడు. ఈ వాడుకున్న రోజులు తగ్గుతుంది, అది ఆపగానే మళ్ళీ వస్తుంది. అది ఏందిరా ఎందుకు వచ్చిందిరా అంటే, అవి వస్తుంటేనే నువ్వు రా అంటున్నాడు. అంటే నువ్వు ఈ మందులు వాడుతానే ఉండు జీవితాంతం. నువ్వు మేము దేనికయ్యా అంటే, ఇక్కడ హాస్పిటల్లో జబ్బులు వచ్చాక మందులు ఇవ్వటానికి కానీ ఎందుకు వస్తున్నాయి చెప్పడానికి కాదు అని చెప్పారు భయ్యా. పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు అన్నట్టుగా చెప్పారు. ఒరే నేనే నాకేంటి చెప్పారేమో, అమ్మా వదిలేండి అమ్మా, పాత ఉందా, మీరు పాత సబ్జెక్టు, వాళ్ళు కాకపోతే ఇంకోసారి అవుతారు. వినండి ఇంకొకసారి అవుతుంది. అయితే ఎందుకంటే నేను ఒక్కటి చెప్తున్నానమ్మా, చాలా సీరియస్ మ్యాటరు ఇది. బిజినెస్ పక్కన పెట్టండి, ముందు మన ఆరోగ్యం ఎందుకు పాడవుతుందో దీనికి నేను 7 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. నాకు 32వ ఏట నాకు ఈ సమస్య వచ్చింది. దాని తర్వాత చాలా పెద్ద రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో తెలుసుకున్న విషయాలే నేను మీకు వాటికి షేర్ చేస్తున్నాను. అందుకని మీరు బిజినెస్ చేయండి, చేయకపోండి, అసలు లోపం ఎక్కడ జరుగుతుందో ఫస్ట్ మనం తెలియాలి. ఇది తెలుసుకోవడానికి వెళ్తే వాళ్ళు ఎక్కడ మూలం చెప్పట్లా, సమస్యకు మూలం ఏంటో ఎవరు చెప్పట్లా. సరే బయటకు వచ్చి నాకే చెప్పట్లేదా ఎవరికన్నా, అందరికీ చెప్పి మా చుట్టాలు మొత్తాన్ని ఎంక్వైరీ చేశాను. ఏ ఇంటికన్నా పోండి, ప్రతి ఇంట్లో జబ్బు ఉంది. ఎవరికి వాళ్ళ గుడ్డ కనుక అడ్డవేసినట్టు వాసన రాకుండా ప్రతి ఓళ్ళు సమస్య ఒకరు చెప్పుకోకుండా దాచిపెట్టుకొని ముందరకు పోతా ఉన్నారు, పరిగెత్తుతూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఒక దండానికి ఇదివరకు మామూలుగా గుడ్డలు తగిలించుండేవి, ఇప్పుడు మామూలుగా ముందు సజ్జలు తగిలించింది. మీరు ఏ ఇంటికన్నా పోయి ఇది చూసారు, ఇంకా భయంకరం అనిపించింది. నిన్న ఒకరికి ఆయన కాడికి పోతే 32 ఏళ్ళు అంట, షుగర్ వచ్చింది అన్నాడు. అరే ఏంద్రా 32 ఏళ్ళకి షుగర్ వచ్చింది ఏంటంటే, ఊరికన్నా పుట్టినోడికి షుగర్ వస్తుంది, నాకు రావటం ఏంటంటే. అంటే ఏంటి, షుగర్ కామన్. రేపు చూడు ఇంకో 10 సంవత్సరాలకి ఏమో చెప్పండి, క్యాన్సర్ ఏముంది అన్న, అది మన వాళ్ళు అందరు కూడా అనే స్థాయికి మనం చేసరిపోయాం. అంతేగాని అసలు ఏంటో తెలుసుకోవాలని ఎవరు ప్రయత్నించట్లా, ఆలోచన రావట్లా. ఎస్, ఆ ఆలోచన నేను చేశాను. ఇంకొక దారుణం ఏంటంటే, మీరు కూర్చున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే, మామూలు షుగర్ వచ్చిందంట కదా, ఏడ చూపించుకుంటున్నావు, ఎంత అవుతున్నాయి, ఒక 4 నాకు 5 ఏళ్ళు అవుతున్నాయి, నీకు 4 ఏళ్ళు.
వచ్చినాక ఏ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాడు కానీ మరి లింగ నీకెందుకు వచ్చిందిరా నాకెందుకు వచ్చిందిరా వ్యవహారం చర్చ దీని మీద రావట్లా. ఇది బాగా గమనించి తర్వాత డాక్టర్లు చెప్పట్ల దీని గురించి. ఎవరు చెప్పాలి? గుళ్ళకి చర్చలకు పోతుంటారని. ఈ రెండిట్లో వాళ్ళకేమో తెలియపోయి వాళ్ళకే షుగర్లు ఉండే, పూజారికి షుగర్ ఉండే, పాస్టర్ షుగర్ ఉండే, డాక్టర్లు చెప్పకపోతుండే. మహేష్ బాబు ఏమో థమ్సప్ తాగమంటుండే, వాడేమో విమల గుట్టకా తినమంటుండే, ఇంకొక హీరో వచ్చి ఈ తింటేనే ఇవి వచ్చా. ఎవరు చెప్పాలా? అమ్మా నాన్న తెలియపోయా. మీడియా వాడికి సాక్షి ఈనాడు మనం చూస్తుంటాం, దాంట్లోనే కదా విమల గుట్టకా థమ్సప్ చూపిస్తాం. నేను తెలుసుకుంది ఏంటంటే అసలు దీని మీద ఎవరికి బయట అవగాహన రాకుండా పోతుంది. ఆలోచించే అంత అవసరం కూడా లేదు. కానీ సమస్య ఏంటంటే ఆలోచించకపోవటం వల్ల సమస్యలు ఇంట్లో దూరింది. ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ మన ఫోకస్ దేని మీద పెట్టి వెళ్ళిపోతా ఉన్నాం. ఇది నాకు కనుక్కొని ఎవరు చెబుతారు దీని గురించి. ఎందుకంటే నాకే 32 ఏళ్ళకి ఈ సమస్య వస్తే నా కూతురికి వచ్చేసరికి మరీ దారుణం అయిపోతుంది. ఇంకా దీన్ని ఎవడో ఒకటి సమాధానం కనుక్కోవాలి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు అంబేద్కర్ గారు అంటే బాగా ఇష్టమైన వ్యక్తి. ఎందుకు ఇష్టమైన వ్యక్తి అంటే ఆయన ఒకటే మాట్లాడారు, దేన్ని కూడా గుడ్డిగా ఫాలో కావాలండి, ప్రతిదాన్ని ప్రశ్నించండి. అక్కడ ఎక్కడో ఆయన వాక్యం నాకు బాగా కనెక్ట్ చేసింది. అట్లాగే నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా దేన్ని నువ్వు చెబితే నమ్మను, ఇది ఎందుకు వచ్చింది, ప్రతిదాన్ని కూడా నాకు ప్రశ్నించడం అలవాటు అనమాట. ఎవరో ఒకరు కనుక్కోవాలి కదా, ఇప్పుడు ఎవరో ఒకరు దీన్ని పరిష్కారం కనుక్కోవాలని చెప్పి ఈ డాక్టర్ సైలెంట్గా పెట్టాను 10 నిమిషాలు, ఎందుకంటే డైవర్ట్ అయిపోయింది. కొద్దిగా సైలెంట్గా పెట్టాను 10 నిమిషాలు. సో దీనికి మూలం ఏంటో కనుక్కోవాలని చెప్పి ఇంటర్నెట్లోకి వెళ్ళి, బయట ఎవరు చెప్పట్లా, టీవీలో మీడియాలో రావట్లా, నెట్లోకి పోయి కొట్టామన్నమాట. ఎవరు దీని గురించి చెబుతారు, జబ్బులకు మూలం ఏంటి అని తెలుసుకోవాలని చెప్పి రీసెర్చ్ చేస్తే నెట్లో కొంతమంది పేర్లు వచ్చినాయి. మంతెన సత్యనారాయణ రాజు, యూట్యూబ్లో వస్తాడు ఆయన, విజయవాడలో ఉంటాడు. కాదర్వాలి గారు, వీళ్ళని ఎందుకు మీట్ అయ్యారంటే నేను వాళ్ళ వీడియోలు కొన్ని చూసా, పోస్టుల గురించి చెప్పాను. ఇదేంద్రా మనిషి, నేను బాగా ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే 65 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. 65 సంవత్సరాల్లో అంత ముఖం, అంత వర్చెస్, అంత నీట్గా సౌమ్యంగా మాట్లాడుతున్నారు. ఎట్లా వస్తున్నాయి అట్లా వస్తుంది. ఏడేమో 40 ఏళ్ళ షెడ్కి ఎక్కుతున్నారు, నీట్గా మాట్లాడతారు, అంత సాఫ్ట్గా వస్తుందంటే ఎవరు అయ్యనని చెప్పి కనుక్కుందామని చెప్పి యూట్యూబ్లో చూసిపోయా, ఎవరు తెలుసుకోవడానికి పోతే అక్కడ నాకు తెలుసుకున్న విషయాలను బట్టి షాక్ తిన్నా. కొన్ని విషయాలు ఆయన చెప్పిన మాటలు విని నేను షాక్ తిన్న విషయం ఏంటంటే నేను షాక్ తిన్న విషయం ఏంటంటే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అయ్యా అంటే, జాగ్రత్తగానండి, ఫుడ్ మీద బాడీ మీద అవగాహన లేకపోవటం వల్ల చెయ్యకూడని తప్పులన్నీ వంటింట్లో చేసి సమస్యలు వచ్చిందాక ఆగి సమస్య వచ్చాక చర్చికి గుడికి తిరుగుతున్నాం. హాస్పిటల్కి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే దీన్ని ఒక వ్యాపారంగా చేసుకొని మనం సంపాదించుకునే మిగిలించుకునే పెన్షన్ డబ్బులు, డాక్టర్ డబ్బులు మొత్తాన్ని లాక్కుంటున్నారు. ఇది మొత్తం ప్రతి ఇళ్లలో జరుగుతుంది. డబ్బులు మొత్తం 2 చోట్లకు పోతున్నాయి. ఒకటి విద్యకి, 2 వైద్యానికి. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి దేనికి పోతుందయ్యా అంటే ఈ రెండింటికే పోతుంది. అయితే ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న హాస్పిటల్స్. ఆయన చెప్పింది ఏంటంటే, సార్ నేను పోవడంతో ఒకటే అడిగా, దేనికి డబ్బులు వస్తాయి సార్ అన్న. ఆయన నాకేం తెలుసు సార్ నన్ను అడిగాడు. నన్నేమడిగాడంటే నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. నాకేం తెలియదు సార్, మా అమ్మ ఒకటే చెప్పింది, సమస్య వస్తే బాధ వచ్చిందంటే గుడికి పోయే, చర్చికి పో, లేకపోతే హాస్పిటల్కి పో, వాళ్ళు చూసుకుంటారని. అది పోయిన అన్నారు. కిడ్నీలో రాయాల్సిందని పోయినాను సార్, శరమవ్యాధి వచ్చింది పోయినాను అన్న. మరి పోయాలకి తగ్గింది అన్నాడు. తగ్గలేదు సార్, డబ్బులు పోయింది అన్న. ఇంకా అర్థం కాలేదా అన్నాడు. ఏం అర్థం కావాలి సార్ అన్న. మంత్రాలకు చింతకాయలు రాలవరా నాయన అని చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో వచ్చే 30% జబ్బులకి ఏంది, జుట్టు ఊడిపోతుందన్న, డేట్లు సరిగ్గా రావట్లేదన్న, థైరాయిడ్ అన్న, కళ్ళు కనపట్లేదన్న, షుగర్ అన్న, మన ఇంట్లో వచ్చే 30% జబ్బులకు కారణం మీరు వాడే వంట నూనె అన్నాడు. ఏందక్క ఏంది పోలా షాక్ తిన్నానేం కూడా, వంట నూనె వాళ్ళు జబ్బులు రావటం ఏందిరా ఆయన అనుకున్నాం. అని ఆయన్ని నమ్మలే. ఎందుకంటే నేను ఇది ఎందుకు బయటికి రావాలిగా. ఇప్పుడు వంట నూనె వాళ్ళు జబ్బులు వస్తున్నాయంటే పేపర్లో వేయకపోతుంది,
టీవీలో రాకపోయా, డాక్టర్ చెప్పకపోయా, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు చెప్పకపోతే చెవుడు అనుకోపోతుంటారు. ఏడంతా అరుగులు కడ కూర్చుంటే చంద్రబాబు ఎత్తున జగన్ ఎత్తున తరగాలు బాగా కొట్టుకుంటున్నాడు. దీని గురించి చెప్పేవాళ్ళు లేకపోతే ఎవరు ఏందిరా కథ అని చెప్పి నేను అడిగింది ఏంటంటే, ఈ విషయం నేను ఫస్ట్ నమ్మాలి. ఎందుకంటే ఎడ్యుకేటర్ ఏ బుక్లో కూడా లేదు సార్, ఇది మీరు ఎలా చెబుతున్నారన్న. ఆయన ఒక లాజిక్ చెప్పాడు నాకు. ఆ లాజిక్ ఏంటంటే, నువ్వు ఇంటికి పో, ఏ పప్పు అయినా వేరుశెనగ పప్పు కానీ, నువ్వులు కానీ, కొబ్బరి కానీ, ఏదైనా మీరేం నూనె వాడతారు ఇంట్లో? రుచిగోల్డ్ సన్ఫ్లవర్ కదా. సరే 100 రూపాయలు 90 రూపాయలు పడుతుంది. ఆయన చెప్పింది ఏంటంటే, దేన్నైనా ఒరిజినల్గా తీయాలంటే 2.5 కేజీ నుంచి 3 కేజీల పప్పు అవసరం. ఇది ఏంది? 2.5 కేజీ నుంచి పప్పు అవసరం. ఏరుశెనగ గుండ్లు వచ్చి 2.5 కేజీ 300 చిల్లర ఉన్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు వచ్చి 3 కేజీలు వచ్చి 390 ఉన్నాయి. ఏ నూనె ఒరిజినల్గా తీయాలన్నా 300 పై మాట. నీకు 100కే 120 గట్టిస్తున్నాడు అన్నాడు. కేజీ పప్పు 130 ఉంటే కేజీ నూనె 100 గట్టి వస్తుంది. ఇంకా దరిద్రం ఏంటంటే, ఇది 100కి ఏడు వస్తుందంటే కంపెనీలో పడుతున్న 60 రూపాయలకి. ఎందుకంటే దీని మళ్ళీ సమంత, మహేష్ బాబు ఈ టీవీలో చూపించాలి కదా, యాడ్లన్నీ పంచుకుంటూ రావాలి. 50 రూపాయలు నూనె ఎట్ట తయారవుతున్నాడు. మాకేం తెలుసు మహారాజా, ఎవరు చెప్పినారు ఇది. ఇంకొక విషయం ఏంటంటే, ఇవన్నీ నూనె మరి ఈ విషయం బయటకు ఎందుకు రావట్లేదు సార్ అన్న. అందరికీ తెలుసు. నువ్వు అభిమానించే ఏ హీరోయిన్ కానీ, రాజకీయ నాయకుడు కానీ, నువ్వు ఇంట్లో వాడే ఈ నూనె, నువ్వు ఇంట్లో వాడుకునే ఈ ప్రొడక్ట్లు వాళ్ళ ఇంట్లో ఉండవు. మన చేత వాడిపించడానికి అబద్ధం చెప్పి టీవీలోకి వచ్చి చూపిస్తున్నారు. ఈ రుచి గోల్డ్ దీంట్లో ఏముంటుంది సార్, ఈ సన్ఫ్లవర్ ఇట్లాంటి అని చెప్పింది ఏంటంటే, ఈ పెట్రోల్ డీజిల్ తీసేటప్పుడు ఈ మిగిలిపోయిన క్రూడ్ ఆయిల్, మడ్డి ఆయిల్ వేస్తారంట దాంట్లో. అదొకటి. ఈ బర్రెల ఎముకలు, ఈ పేగులు మొత్తం మరకపోసి దాంట్లో పోస్తారంట. అందుకే ఆయన ఒకటి ఇంటికి పోయి చూడండి, 180 మంది ఆడవాళ్ళు డేట్లు సరిగ్గా రావట్లా. ఇర్రెగ్యులర్ డేట్స్, ఓవర్ బ్లీడింగ్లు, జుట్టూరు పోటాలు, ఆడుకుంటూ మన వయసు పిల్లలు గుండెలు కొట్టుకోండి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. కొలెస్ట్రాల్ సమస్య. ఆ కొలెస్ట్రాల్ ఎందుకయ్యా అంటే దాంట్లోది అని ఇంకో మాట అన్నాడు. సరే సార్, మరి పాత రోజులు ఇది కాదు. మీ అమ్మమ్మని అడగండి. వెన్నపోస ఆముదాలతో తిరగబోసుకున్న రోజులు మన ఊర్లలో సమస్యలు లేవు. ఎప్పుడైతే ఈ వంట నూనె ప్యాకెట్ మార్కెట్లోకి వచ్చిందో పెరిగిపోయింది. అందుకే చూడండి, మీ అమ్మమ్మ మీ నాయనమ్మ పూట గోడ తగిలిచుంటే చూడండి, ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి వాళ్ళ జుట్టు ఎట్లా ఉంటుంది తెలుసా, ఎర్రబూసుకొని మామూలుగా జయప్రద చేసేది జుట్టు ఉంటుండేది, మోకాలు కిందకు ఉండేది. ఇప్పుడు బోడిగుండు లేదు. మనుషులు కూడా చూడండి, నా చూపుకునేవాళ్ళు మొత్తం అప్పట్లో మనుషులు. ఎందుకయ్యా అంటే మొత్తం ఒక 30%, 100% దీనివల్ల కాదు, 30% ఆయిల్ వల్ల అన్నాడు. అర్థమైందా? ఇది ఇంకొక 30% వైట్ రైస్ వల్ల అన్నాడు. దేనివల్ల? మనం తినే భయ్యా ఇందాక అన్నట్టుగా మనకు జబ్బులు. అక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఏ మనిషికైనా ఏ జబ్బైనా తల్లి మీ ఒంట్లో ఉందంటే కారణం ఏంటంటే పోషకాహార లోపం వల్ల. ఏ లోపం వల్ల అంటే, శరీరానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా బాడీకి అందక, దానికి నోరు లేదు కాబట్టి ఎవరు చెప్పుకోవాలి తెలియక జబ్బు రూపంలో పడుతుంది. అంటే మా అమ్మోళ్ళకి ఎట్ట అందేశారంటే, ఆ రోజు వాళ్ళు తాగే వాటరు కుంట్లో నీళ్ళు తాగినప్పుడు దాంట్లో భూమిలో ఉండే 86 రకాల మినరల్స్ ఆ వాటర్లో కూడా బాడీలోకి వెళ్ళి జబ్బులు లేకుండా చేసేవి. ఇప్పుడు నువ్వు తాగే ఫిల్టర్ నీళ్ళు ఏమవుతుందంటే మొత్తం కెమికల్ కలిపి ఈ 86 రకాల మినరల్స్ ఏవి బాడీకి అందట్లా. అందుకే వచ్చే ఒళ్ళంతా బద్ధకము, పనిచేయాలనుకోకపోవటము, సోమర్తనము, ఇవన్నీ కారణం ఏంటంటే తాగే వాటర్. మీరు మహేష్ బాబు కానీ, విరాట్ కోహ్లీ కానీ వీళ్ళు తీసుకోండి, వాళ్ళు తాగే వాటర్ బాటిల్ ఖరీదు 600 రూపాయలు. నీ వయసు నా వయసు ఇప్పుడు మామిడితో పరిగెత్తలేము మనం. అంటే మనమేమనుకున్నాం అంటే జబ్బులు వచ్చినాయంటే ఏందో అనుకున్నాం. ఏందో కాదు, నువ్వు తినే తిండి, తాగే నీళ్లు, ఈ రెండు లేక విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటే మన జబ్బులు రావు. అయితే అప్పట్లో ఎందుకు సమస్యలు ఉండేవి కాదంటే, అప్పట్లో తాగే వాటర్లో ఈ మినరల్స్ లేవు. రెండు తినే డైట్లో ఏం డైట్ తినేవాళ్ళు, దంచుకొని తినే బియ్యము,
రాగి సంగటి, జొన్న సంగటి, మన చేలో పడిన దోసకాయ, గోంగూర, ఇవన్నీ నెయ్యి కేంద్రాలు లేవు అప్పట్లో. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన బాడీలో పోవటం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్ని దాంట్లో ఉండేవి. ఇప్పుడు ఏమైంది అయ్యా అంటే ఎందుకు అందట్లేదంటే కోటా బియ్యం దోశలు, వడ, పూరి, చపాతి, ఇడ్లీ, మధ్యాహ్నం తెల్లకూడు, సాయంత్రం తెల్లకూడు. శరీరానికి కావాల్సిన ఒక్క విటమిన్ కూడా బాడీలోకి వెళ్ళట్లా. దానివల్ల పోషకాహార లోపం అనేది పెరిగిపోయి జబ్బులనే బయటకు వస్తుంది. ఇది నేను అక్కడ తెలుసుకుంది. అయితే ఆయన ఇప్పుడు వైట్ రైస్లో మీరు గమనించండి, పాత రోజుల్లో ఒడ్లు దంచుకొని తినేవాళ్ళు. దంచుకొని తిన్నప్పుడు ఏమైందంటే ఆ ఒడ్లు పై పొట్టులో ఉండే తౌడు అనే పొరలో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. ఎందుకు అప్పట్లో వాళ్ళకి షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, గ్యాసులు లేవంటే ఆ పొర అనేది బాడీలోకి వెళ్ళేది. మనకాడికి వచ్చేకి ఏమైందంటే ఆ శక్తివంతమైన విటమిన్స్ ఉన్న పొరను బరికేసి శక్తి లేని తెల్లకోడిని 3 ఎత్తులు తింటున్నాం. అక్కడ విపరీతంగా ఒళ్ళు రావటము, సమస్యలన్నీ ఆడ మొదలైనవి. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు గనక, అందుకే చూడండి, తౌడు తినే బర్రెల కింద హాస్పిటల్ ఉన్నాయి, కూడు తినే మన కింద ఉన్నాయి. బర్రెలకు మండలానికి వచ్చి ఒకటి ఉంది, మన ఊరికి వచ్చి 10 మంది తిరుగుతున్నారు, అన్నా ఏం జబ్బులు ఉన్నాయి అన్న అని. కారణం ఏంటంటే విటమిన్స్ ఫుడ్ మొత్తం బర్రెకి పోతున్నాం. 0% విటమిన్ ఉన్న వైట్ రైస్ మనం తింటున్నాం. ఈ రెండు సమస్య మెయిన్ అయ్యా. మీరు ఇంట్లో నూనె ఒకటి, ఒక్క ఎత్తు వైట్ రైస్ ఆపి ఈ ప్రోటీన్ ఫుడ్ ఎక్కించండి, ఏ జబ్బు అన్నా ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా బాధ్యత. మార్చి చూడండి, ఇప్పుడు దాకా మనం దానికి అలవాటు పడాల. అయితే ఇది తెలుసుకున్నాం. అయితే ఇంకా మిగతా దేనివల్ల జబ్బులు వస్తున్నాయి సార్ అంటే ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ట్రెడిషనల్ మార్కెట్లో అంటే మీరు తెచ్చుకునే ప్రతి ప్రొడక్టు, మీ ఇంట్లో వాడే సోప్ కానీ, టీ పౌడర్ కానీ, సర్ఫ్ కానీ, పేస్ట్ కానీ, ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఇల్లు తుడుచుకునే ఇవన్నీ కూడా మొత్తం ఫుల్ కెమికలే వస్తున్నాయి అన్నాడు. ఎట్లా చెప్తారు సార్ అన్న? మీరు గమనిస్తే ఎప్పుడు కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఈరోజు మన ఇంట్లో వాడే ముఖ్యమైన 10 ప్రొడక్ట్లు మీరు గమనించండి, ప్రతి ఇంట్లో అయ్యే ఉంటాయి. ఏ ఇంటికనకు రుచి గోల్డ్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్, కోల్గేట్, క్లోజప్, సంతూరు, సర్ఫెక్స్లు, రిన్ను, ఇక ఇంకేమైనా ఉంటాయా కదా? అందరూ ఒకటే వాడుతున్నారు, అందరిలో జబ్బులు ఉన్నాయి. జాగ్రత్త, నా పాయింట్ కాదు. అందరం వాడేది ఒకటే, అందరిలో జబ్బులు అందరికీ. మనం ఏమనుకుంటున్నామంటే దేనివల్ల వస్తున్నాయి అనుకుంటున్నాం. దౌర్భాగ్యం ఏంటంటే చూడండి, అయితే ఆయన చెప్పిన విషయం ఇంకా పెద్ద సీక్రెట్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్లు మొత్తం కూడా ఫస్ట్ మీరు ఎక్కడ చూస్తున్నారని అడిగాడు. ఇవన్నీ ఎక్కడ కనపడుతుంది చెప్పండి? ఫస్ట్ టీవీలో. ఎక్సలెంట్. ఫస్ట్ టీవీలో కనపడుతుంది, టీవీలో వస్తుంది. ఇప్పుడు నువ్వు తాగే తాజ్మహల్ టీ ఫస్ట్ ఎక్కడ కనపడుతుంది? ఎవడో గుండు ఒకడు అడ్డ పట్టుకున్నాడు. నువ్వు పూసుకునే కొబ్బరి నూనె ఒక అమ్మి చేతిలో కనపడింది. నువ్వు వాడే సంతూర్ సబ్బు మహేష్ బాబు చేతిలో కనపడింది. నువ్వు వాడే క్లోజప్ పేస్టు సమంత. ఈ ప్రొడక్ట్లు ఏవి కూడా వాళ్ళు ఎవరు వాడరు, అందులో ఏముంటుందో కూడా వాళ్ళకి తెలియదు. మన చేత వాడిపించడానికి కొన్ని కోట్ల రూపాయల కంపెనీల దగ్గర తీసుకొని అబద్ధం చెప్పి మనకి పంపిస్తున్నారు. దారుణమైన విషయం ఏందయ్యా అంటే, ఈ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ వాడమని చూపిస్తున్నారు రాధిక, వేడి వడలేస్తా. ఆమె కనుక తాగి ఉంటే ఇవాడి గుడ్డు పెట్టేది. కానీ ఆ ఇంట్లో ఏమో ఆలివ్ ఆయిల్ ఉంటుంది 950 రూపాయలది, మనకేమో 100 రూపాయలు. ఎందుకు? 2-3 గరం మసాలా మహేష్ బాబు చూపిస్తున్నాడు, వాడి ఇంట్లో గరం మసాలా ఉండదు. ఆ గరం మసాలా మన చికెన్లో అయిపోయడానికి 2 కోట్లు తీసుకొని అబద్ధం చెబుతున్నాడు. సంతూర్ సబ్బు వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ కూడా రుద్దుకోడు, మన చేత వాడిపించడానికి ఒక 5 కోట్ల రూపాయలు ఏటా తీసుకుంటాడు. అర్థమైందా? ఈ ప్రొడక్ట్లన్నీ వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారయ్యా అంటే, నేను తెలుసుకున్న చాలా షాక్ అయిపోయా. ఫస్ట్ ఈ ప్రొడక్ట్లు మొత్తం టీవీలో వస్తున్నాయి కదా, తర్వాత కొట్లోకి వస్తున్నాయి, తర్వాత మన బాత్రూంలోకి వస్తుంది. అంటే ఈ ప్రయాణంలో ఏం జరుగుతుందయ్యా అంటే, ప్రొడక్ట్స్ ఎవడో తయారు చేస్తున్నాడు, మధ్యలో ఎవడో చూపిస్తున్నాడు, మన ఇంట్లోకి వస్తున్నాయి. అయితే దారుణం జరుగుతుంది ఎక్కడయ్యా అంటే, కోట్ల రూపాయలేమో యాడ్లకి టీవీలోకి పోతున్నాయి, వాడుకున్న మనకేమో జబ్బులు వస్తున్నాయి. అంతేనే కదా? జబ్బులు వస్తుంది మనకి, డబ్బులు వస్తుంది యాడ్లకి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, థమ్స్అప్ మన మహేష్ బాబుకి ఇంటర్వ్యూలు అడిగారు, నువ్వు తాగే వాటర్ బాటిల్ ఖరీదు 600 రూపాయలు, నువ్వు థమ్స్అప్ తాగుతావు అని అడిగారు.
తాగరోళ్ళు మన బిడ్డల చేత తాగిపించడానికి అబద్ధం చెప్పి కంపెనీ దగ్గర డబ్బులు తీసుకొని మనకు చూపిస్తున్నారు. స్టే ఫ్రీ సెక్యూర్ అనే కదా ప్యాడ్లు, ఆ లేడీస్కి అవి వాడుకునే ప్యాడ్ల వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, వాటిని ఆపండి అని చెప్పి ఆర్టికల్ కూడా వచ్చింది. అదొకటి. కిట్ క్యాట్, పేరెంట్ లవ్లీ, ఈ ప్రొడక్ట్ అన్నిటి మీద బ్యాన్లు వచ్చినాయి. కానీ ఈ కంపెనీలో ఏం చేస్తున్నారయ్యా అంటే ఎక్కువ సెలబ్రిటీకి ఇస్తే ఎక్కువ కొనుక్కుంటారని చెప్పి మొత్తం సినిమా వాళ్ళని పట్టుకొని ఈ మొత్తం యాడ్లు వచ్చేటట్టు చేస్తున్నారు. మా మిస్సెస్ మొన్న నుంచి నన్ను తిడతా ఉన్నాం, చాలా రోజుల నుంచి నన్ను తిడతా ఉన్నాం ఒక విషయం మీద. దేని మీద అంటే పెళ్లి చేసుకున్న కానీ జుట్టు అంతా ఊడిపోయింది నిన్న అంటుంది. నా కాడికి వచ్చాక నన్ను చేసుకున్నా ఊడిందంట. అంటే మా ఊరు నీళ్లు పడకని ఒకసారి కొబ్బరి నూనె పట్టుకురమ్మా. అమ్మ మీ ఇంట్లో ఉందా? పట్టుకురమ్మా. ఏంది అది? పారాసూట్ ఆయుర్వేదం ఉందా? నువ్వు కూర్చోతా. మీరు ఇంటికి పోయి చూడండి, ఆమె డబ్బా తీస్తున్నాం మన కొబ్బరి నూనె, దాని చుట్టుపక్కల తిప్పింది, ఎక్కడన్నా తలకు పెట్టుకునే నూనె అని రాసిందని చూడమన్నా. దేనికి? డబ్బా మొత్తం తిప్పింది, ఏడాలేదు. పారాసూట్ కోకోనట్ ఆయిల్ అని ఉంది. తలగ్గా ఏడ పెట్టుకుంటారండి, నాకేం తెలుసు ఏడ పెట్టుకుంటారో. మరి విషయం ఏంటంటే నేను ఎందుకు వాడుతున్నాను, కొట్లో ఎందుకు చూపిస్తున్నారు, తలకు పెట్టుకోపోతే ఏంది పాయింట్ తీసింది. నా కాడ కూడా ఉంది ఆన్సర్. అయితే తీస్తే ఎందుకు వాడుతుంది తెలుసు అమ్మాయి 7 గంటల నుంచి 9:30 దాకా సీరియల్ చూస్తుంది. ఆ సందులో ఒక ఆమె పొడుగాడు జుట్టు వేసుకుని ఇగ్గది 7 దాకా చూపించి చేతిలో డబ్బా పట్టుకొని వస్తుంది పారాసూట్ తోటి. ఆమెను చూసి నా పొడుగు కూడా, నా జుట్టు కూడా అంత పొడుగు వస్తుందేమో అని వాడుతుంది. ఇవేమో మామూలు చిట్టు ఎంటికలకి వేసుకున్నాం జుట్టు. అంటే జరుగుతుంది ఏందయ్యా అంటే మీరు ఇంట్లో వాడే ప్రతి ప్రోడక్ట్ తెలివి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే ఫస్ట్ యాడ్లు అడ్డం పెట్టుకొని మన బుర్రలోకి పోయేటట్టు చేస్తున్నారు. అంటే నువ్వు రిపీటెడ్గా ఏ ప్రోడక్ట్ని అయితే ఫస్ట్ చూస్తూ ఉంటావో అదే రిజిస్టర్ అయింది. రేపు కొట్టుకు పోయినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని చేతబడి జరిగినట్టుగా సంతూరి, లైజాల్, సర్ఫెక్సల్, పామాయిల్, ఏ రోజు కూడా మీరు ఎవరు కూడా ప్యాకెట్ వెనక్కి ముందే ఏమైనా చూసారా? మీరు చూడకుండా చేశారు. చూడం కాదు అది, దట్ ఈస్ కాల్డ్ చేతబడి. ఏమంటారు? జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక చీర కోసం మీరు మొత్తం తిరుగుతారు షాపులన్నీ, ఆ ముక్కులో వాటి చెవులో వాటి కోసం నాకు గందరగోళం చేస్తారు. ఒక రోజు మొత్తం తిరుగుతారు. గుడ్డలు, చీర, ఒంటి మీద వేసుకునే వాటికి అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు కడుపులో పోయే వాటికి ఎంత జాగ్రత్త తీసుకోవాలి మనం? కానీ ఏ రోజు కూడా ప్యాకెట్ ఏముందో మీకు తెలియదు కాదు, తెలియకుండా చేశారు. అంటే ఏం లేదు భయ్యా, ఈ కంపెనీ ప్లాన్ ఏందయ్యా అంటే సింపుల్, రిపీటెడ్గా ప్రమోషన్ ఇస్తూ ఉంటే మనం ఎట్టున్నా వాడుకుంటా తెచ్చుకోండి. ఎందుకంటే ఫస్ట్ నీ బ్రెయిన్లోకి రిజిస్టర్ అయ్యాక నువ్వు ఇంకా ఏమీ అదే వాడుతుంటావు. ఇది వాళ్ళు పట్టుకున్నారు. అందుకని చెప్పి అందుకే చూడు, గ్యాస్ ట్రబుల్ వచ్చిందని చెప్పి గ్యాస్ ట్రబుల్ వస్తే బిళ్ళలు హాస్పిటల్ మారుతావు కానీ టీ పొడి మార్చవు. థైరాయిడ్ వచ్చిందని డేట్లు సరిగా రావట్లేదని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోతావు కానీ నూనె మారవు. పొల్లు పుచ్చిపోయి ఊడిపోతున్నాయని పొద్దుగులు పుచ్చుతుందని చెప్పి డెంటల్ డాక్టర్ కాడికి పోతావు కానీ పేస్ట్ మారవు. జలం వస్తుంది, ఓవర్గా తామర వస్తుందని చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరికి పోతావు కానీ సబ్బు మారవు. మారకుండా చేశారు. నువ్వేమనుకున్నావు అంటే వాడే ప్రొడక్ట్ వల్లే జబ్బులు వస్తున్నాయని సంగతి మర్చిపోయినావు. అర్థమవుతుందా? సో జరుగుతున్న పొరపాటు ఏంటంటే ఈ ట్రెడిషనల్ మార్కెట్లో జరుగుతున్న పొరపాటు ఏందయ్యా అంటే ఇది కంపెనీలు తెలియదు ఏం చేస్తున్నాయంటే మన బ్రెయిన్లోకి తీసుకెళ్ళడానికి యాడ్లను అడ్డం పెట్టుకొని సెలబ్రిటీలను అడ్డం పెట్టుకొని మన ఇంట్లోకి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీరు వినకపోతే నేను వచ్చిన దానికి టైం పోద్ది. దయచేసి వినండి. సో ఇది ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ గమనిస్తే సంతూర్ సబ్బు 5 రూపాయల కంపెనీలో తయారైతే మన కాడికి వచ్చాక 37 రూపాయలు పడుతుంది. ఈ 32 రూపాయలు ఎవరికి పోతున్నాయి? వాడకుండా అబద్ధం చెప్పిన మహేష్ బాబు పోతున్నాయి. వాడుకున్న మనకేమో జల వస్తుంది, చూపించినకేమో డబ్బులు వస్తుంది. ఇది ఇక్కడ దాకా జరిగింది. ఇది తెలుసుకొని అక్కడి నుంచి వచ్చాను నేను, ఆశ్రమం కాడి నుంచి వచ్చి ఓహో మొత్తం ఉల్టా జరుగుతుంది. మన మీద ఇంకొక మాట అన్నా, ఇంత కల్తీ జరుగుతుంటే, ఇంత మోసం జరుగుతుంటే మీడియా ఏం చేస్తుంది? ప్రభుత్వాలు ఏం చేస్తుంది? వండర్ఫుల్ క్వశ్చన్. ప్రభుత్వాలు ఏం చేస్తుంది? అంతే కదా. అయితే ఆయన చెప్పిన మాట ఇంకొంచెం
షాక్ తిన్నా నేను. వీళ్ళు ఇప్పుడు ఈ టీ పొడి, తాజ్మహల్, సన్ఫ్లవర్, కోల్గేట్ పేస్ట్ ఇవన్నీ ఫస్ట్ ఎక్కడ కనపడుతున్నాయి నీకు? టీవీలు. ఈ టీవీలు మీడియా ఏం చేస్తుందంటే ఈ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళే యాడ్ చూపిస్తున్నారు. వాళ్ళే అమ్ముడు పోయారు. ఎవడు చెప్పాలా నీకు ఇది చెప్పు? మంచి చెడు ఎవడు చెప్పాలా? మహేష్ బాబు ఏమో గుట్కా తినమని చూపిస్తుండే, వాడు మీడియా వాడేమో అదే దాన్ని చూపిస్తుంటాడు. డాక్టర్ కాడికి పోతే నా వాడుకో మళ్ళీ రాంటుండే. ఇక్కడ ఎవరికి తెలియకుండా కొన్ని ఫండమెంటల్స్ సీక్రెట్గా అయిపోయింది. ఇది నేను అక్కడ తెలుసుకొని వచ్చి ఏం చేయాలని చెప్పి కొన్ని మైండ్లో థాట్ పడింది. అప్పుడు కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే కెమికల్ లేకుండా ఎలా పంటలు పండించవచ్చు అని చెప్పి కొంచెం ప్రయోగం చేసి కొన్ని ఆర్గానిక్ షాప్ పెట్టి జనాలందరికి కూడా అవగాహన కలిగించి ప్రొడక్ట్స్ మీద అవగాహన కలిగించి ఆరోగ్యం ఇస్తా ఉంది. ఇలా చేస్తున్న క్రమంలో ఒక 1 year బ్యాక్ నాకు ఒక కంపెనీ, ఒక బిజినెస్ పరిచయం అయింది. ఆ బిజినెస్ గురించి తెలుసుకోవడంతో ఆ కంపెనీ పెట్టిన ఆయన నా ఫిలాసఫీ ఒకే విధంగా ఉంది. అంటే నా ఇంటెన్షన్ ఆయన ఇంటెన్షన్ ఒకటే, జనాలకి ఆరోగ్యం మీద అవగాహన కలిగించి తద్వారా ఆదాయం సంపాదించుకునే అవకాశాన్ని కల్పించి నేను అనుకున్నది. కంపెనీ కూడా అట్లా చేసింది. సరే ఒకసారి అదేంటో తెలుసుకుందామని చెప్పి నెట్లో పోయి కొడితే అదే మీకు చెప్పబోతుంది. ఇది ఏం లేదు భయ్యా, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఏంది ఈ బిజినెస్? ఏంటంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదు, ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ అమెరికాలో. ఎక్కడ ఈ వ్యవస్థ స్టార్ట్ అయింది? ఫస్ట్ అమెరికాలో. అయితే అమెరికాలో ఒక వ్యక్తి గవర్నమెంట్ దగ్గరికి పోయి ఏం చెప్పాడంటే, సార్ మీరు వీటన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నారు, వేటికి, తాజ్మహల్కి, స్టేప్రీకి, సంతూర్ సబ్బుకి పర్మిషన్లు ఇవ్వటం వల్ల ఎక్కడ సమస్య వస్తుంది? వాడుకున్నవాడికేమో జబ్బులు వస్తున్నాయి, తయారు చేసిన వాడికి చూపించిన వాడికి. నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్లాన్ ఉంది సార్, నేనే ప్రొడక్ట్లన్నీ తయారు చేస్తా. ఏంది? ప్రొడక్ట్లు మొత్తం నేనే తయారు చేస్తా. నేనే డైరెక్ట్గా షాపులు పెట్టుకుంటా. షాపులు పెట్టుకుని కస్టమర్ కాడికి పోతా. ఈ మధ్యలో ఎవరో ఉండరు కాబట్టి, యాడ్లు, టీవీలు, ప్రమోషన్లు, సమంత, మహేష్ బాబు వీళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, ఈ కస్టమర్ ఎవరైతే వాడుకుంటున్నారో ఈ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత తనకు నచ్చి ఇందులో వర్క్ చేసుకునే పని అయితే ఈ కోట్ల రూపాయల మధ్యవర్తులకు ఇచ్చే డబ్బుల్ని ఇతరికే ఇస్తానని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇప్పుడు దాకా నువ్వు సంతూర్ సబ్బు రుద్దుకుంటే డబ్బులు మహేష్ బాబు పోతుంది, నువ్వు పేస్ట్ వాడుకుంటే సమంతకి డబ్బులు పోతుంది. ఎక్కడేమన్నాడంటే, సమంత ఇక్కడ లేదు కాబట్టి ఆ పేస్ట్ ఏదో వాడుకో, బాగుంటే రుద్దుకున్న తర్వాత బాగుంటే నువ్వు ఇందులో పని చేసుకుంటే, కంపెనీలో పని చేసుకుంటే ఆ సమంతకి ఇచ్చే డబ్బుల్ని, అంటే కస్టమర్నే ప్రమోటర్గా చేసి బిజినెస్ అతనికి అప్పగిచ్చి ఈ మధ్యవర్తులకి, యాడ్లకి ఇచ్చే డబ్బుల్ని కస్టమర్కే ఇస్తానని చెప్పాడు. అదే డైరెక్ట్ సెల్లింగ్. అదేనా డైరెక్ట్ సెల్లింగ్? ఇప్పుడు దాకా నువ్వు వాడుకున్న ప్రతి ప్రొడక్ట్ ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా మన దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఈయనేం చెప్పాడంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదు సార్, ప్రొడక్ట్ నేను తయారు చేస్తాను, డైరెక్ట్గా కస్టమర్ కాడికి వెళ్తా. ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు కనుక పని చేసుకుంటే, వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది, వాళ్ళు పని చేసుకుంటే ఇక్కడ మధ్యవర్తికి ఇచ్చే డబ్బుల్ని కస్టమర్కే ఇస్తాను ఇప్పుడు. అంటే వాడుకున్న కస్టమర్ని బిజినెస్ మ్యాన్గా చేసి ఆ డబ్బులే ఆయనకేస్తాను అన్నాడు. అదేనా? అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అర్థమవుతుంది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఇక్కడ ఏమడిగిందంటే, ఇక్కడ అన్ని కల్తీ ఉన్నావు కదా, ఇక్కడ కల్తీ చేయని గ్యారంటీ ఏంది? నాకు తెలుసుగా మీకు వచ్చింది, అంతే కదా భయ్యా. ఇప్పుడు ఎన్ని కల్తీ ఏంటివి? ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో కల్తీ కావని గ్యారంటీ ఏంది? అమ్మా ఇంతలు వాళ్ళకి తర్వాత చూడు, నువ్వేం నీకోసం వచ్చింది మేము వినండి ప్లీజ్. ఇక్కడ కల్తీ జరగని గ్యారంటీ మీరు తర్వాత చూద్దరు, ఎక్స్ప్లెయిన్ చేయద్దు, ఓకేనా? మధ్యలో వాళ్ళకి ఏం అర్థం కాదు, నాకు విన్నాక తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయద్దు. అయితే ఇక్కడ ఎందుకు కల్తీ జరగని అడిగారు. దానికి చెప్పిన రీజన్ ఏంటంటే, ఇక్కడ ఈ కంపెనీలో తయారయ్యే ఏ ప్రొడక్ట్ అయినా
ఎలా వస్తుంది మనకి? డైరెక్ట్గా కంపెనీ నుంచి డైరెక్ట్గా వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇక్కడ ఇప్పుడు దాకా నువ్వు వాడుకున్న సబ్జెక్ట్ వస్తుంది అంటే యాడ్లను టీవీలను అడ్డం పెట్టుకొని మన దగ్గరికి వస్తాయి. ఇక్కడ ఏంటంటే టీవీలు యాడ్లు ప్రమోషన్లు ఏవి లేవు, డైరెక్ట్గా కస్టమర్ కాడికి వస్తుంది. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే నువ్వు వాడుకున్న తర్వాత ఏంటి బాగుంటే ఏంటి బాగుంటే ప్రమోట్ చేయమంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఈ ఊరు వచ్చింది ఫస్ట్ టైం, మీకు ఇప్పుడు దాకా ఏం తెలియదు. సరే ఒక ప్రోడక్ట్ ఏదో వాడదామని చెప్పి ఒక సోప్ తెచ్చుకుంది దాన్ని ఎక్కడి నుంచో. వాడుకున్న తర్వాత నా ఇంటెన్షన్ ఏంటంటే నీకు సబ్బు అమ్ముకోవటం కాదు, సబ్బు అమ్మడం కాదు, దాని గొప్పతనం చెప్పి ఒకసారి వాడి చూడమన్నా. ఇప్పుడు నేను ఎంత మొత్తుకున్నా రేపు సబ్బు వాడుకున్నాక అది బాగుంటే ఇంకొకరికి చెబుతాం, బాగాలేకపోతే ఇప్పుడు బాగుండేలాగా తయారు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది? బాగా లేకపోతే నష్టం ఎవరికి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని తయారు చేసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఇది గవర్నమెంట్ చెప్పాడు. అరే నాయన, డైరెక్ట్ సెల్లింగ్లో ఈ కంపెనీలు ఏవి కూడా క్వాలిటీ ఇవ్వకపోతే నష్టపోయేది. ఎందుకంటే ఇది సెలబ్రిటీల ద్వారా యాడ్ల ద్వారా వెళ్ళట జనాల్లోకి. వాడుకున్న వ్యక్తి బాగుంది అంటే ఇంకొకటి చెప్పాలి. కాబట్టి ఏ వాడుకున్న వ్యక్తి బాగలేదు అన్నా బిజినెస్ అక్కడికక్కడికి స్ట్రక్ అవుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని 100% నేను క్వాలిటీ ఇస్తా, ఇవ్వాల్సిన బాధ్యత నా మీద. ఇది గవర్నమెంట్కి బాగా నచ్చి క్వాలిటీ ప్రొడక్ట్ ప్రతి ఇంటికి వచ్చిందని చెప్పింది. నెంబర్ 2, ఇక్కడ పనిచేసుకునే కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ని అర్థం చేసుకొని ఇందులో వర్క్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారని చెప్తుంది. ఏంటి అంటే ఏంటి? గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఉపాధి మేమే కల్పిస్తామని చెప్తుంది. నెంబర్ 3, TDS ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి మనం. ఈ 3 ఉంటే ఏ కంట్రీ అయినా. అందుకు అమెరికన్ గవర్నమెంట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థను లీగల్ చేసి 120 దేశాలు సేమ్ దాన్ని కాపీ చేసింది. మీ తర్వాత నెట్లో పోయి కొట్టండి. మన భారతదేశం కూడా ఇదేదో కంట్రీ డెవలప్ అయింది, దీన్ని తీసుకొద్దామని చెప్పి డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే మన వాళ్ళు ఏం చేశారంటే, మీరు చదువుకున్న వాళ్ళు మీ కాడికి వచ్చి కొన్ని, అందుకే మీకు వివరంగా చెబుతాను. డైరెక్ట్ సెల్లింగ్ వచ్చింది దేనికయ్యా అంటే క్వాలిటీ ప్రొడక్ట్ ప్రతి ఇంటికి ఇవ్వడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, ఉపాధి, ట్యాక్స్ గవర్నమెంట్కి కడితే ఉపయోగం ఉండదు. మన వాళ్ళు ఏం చేశారు, సరైన అవగాహన లేక దీని మీద సరైన గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల ఎవడు కాదు డబ్బులుంటే కంపెనీ పెట్టారు. అగ్రిగోల్డ్, అక్సీ గోల్డ్, సిరి గోల్డ్, పెరల్స్, చైన్ సిస్టము, లింకులు, అది గందరగోళం చేసి జనాల్లో మొత్తం పిచ్చెక్కించారు. మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఏ వ్యవస్థ అయినా మనకు తగ్గట్టు స్వార్థానికి ఎలా ఉపయోగించుకోవాలి మనం రెడీగా ఉంటాం. మీరు ఒకటి చెప్తానండి, పోలీస్ వ్యవస్థ మంచిదా చెడ్డదా? చెడ్డది. న్యాయ వ్యవస్థ మంచిదా చెడ్డదా? వైద్య వ్యవస్థ మంచిదా చెడ్డదా? గుర్తుపెట్టుకోండి, వ్యవస్థ మంచిది కాదు, వ్యవస్థలోకి వచ్చిన మనుషుల వల్ల గబ్బోయింది. జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు తీసుకోవాలి. వ్యవస్థ ఏది కూడా మంచిగా వచ్చింది, దాన్ని మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవడు తగ్గట్టు కూడా మలుచుకుంటున్నారు. సింపుల్ లాజిక్. చెడుకే ఉపయోగిస్తున్నారు, చెడు కూడా కాదు. అది భారతదేశంలో ఎక్కువ జరుగుతుంది. మీకు చిన్న లాజిక్ చెబుతానండి. కరువు పనికి ఉపాధి పథకం దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మన గ్రామాల్లోకి ఎండాకాలం కూలి పని ఉండదు, తినడానికి ఖాళీగా ఉంటారు. 2 ఊర్లు, కుంటలు, చెరువులు, కాలువలు బాగుపడతాయి. ఇటు ప్రజలకి మేలు జరుగుద్ది, ఊర్లు బాగుపడితేనే పట్టుకొచ్చారు. మన వాళ్ళు ఏం చేశారు, దీన్ని తెలివి ఉపయోగించి చెట్ల కింద కూర్చొని ఫోటోలు దిగి ఆదరేసేవాడికి 50, నాకు 50. ఇప్పుడు లోపం వ్యవస్థలో ఉందా మనుషుల్లో ఉందా? మనలో వ్యవస్థలో లేదు ఎక్కడ. ఇది కూడా ఎట్లాంటిది అయ్యారంటే అసలు వచ్చిన పర్పస్ ప్రతి ఇంటికి క్వాలిటీ ప్రొడక్ట్ వెళ్ళిద్ది, ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. నెంబర్ 2, కొంతమంది ఉపాధి గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి దీని ద్వారా వచ్చింది. 3, గవర్నమెంట్కి అందరూ ట్యాక్సులు కడతారు, ఇందుకు వచ్చింది. కానీ మనోళ్ళు ఏం చేశారు అంటే కుర్తి చేశారు మొత్తం.
దీన్ని 2016లో ఈ డబ్బులు కట్టించుకునే కంపెనీలు మొత్తాన్ని బయటేసి ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పనిచేస్తున్నాయో వాటిని లీగల్ చేశారు. అదేనా? ఒకసారి మీకు గూగుల్ ఓపెన్ చేయండి. సెల్ లేదా? ఒకసారి ఓపెన్ చేయండి. మీరు చదువుకున్న మీరు సెల్ లేదా? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. నువ్వు చదువుతావు వర్క్ కంపెనీ చూపించాను. మీకు వర్క్ అయిపోయింది, ఒక్క అవగాహన అంతే. చూపిస్తా. ఇదిగో ఈ మొత్తం కంపెనీలు లిస్ట్ ఉంది చూడండి, కింద పోండి. అది ఇప్పుడు భారతదేశంలో లీగల్గా వెళ్తున్న కంపెనీ. 2016 తర్వాత దీన్ని లీగల్ చేసింది. అందులో మేము పనిచేస్తున్న కంపెనీ ఒక కంపెనీ. ఓకేనా? అందులో 7వ కంపెనీ పేరు చూడబోయా? 5వ 6వ చూడు. ఇది మేము పనిచేస్తున్న కంపెనీ. 6వది నేనేం కొట్టానంటే భారతదేశంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏంటిదని కొట్టాను. అందులో అది వచ్చింది. ఓకేనా? సో ఇదేం చేస్తుందో ఒకసారి చూద్దాం. పాయింట్ ఏంటంటే భయ్య, ఇందులో మనం ఎందుకు పని చేయాలా? ఇప్పుడు పాయింట్లోకి వచ్చా. నా స్టోరీ హెల్త్ గురించి ఇప్పుడు దాకా చెప్పింది. అసలు క్వశ్చన్ ఏంటంటే, భయ్యా నేను వేరే పని చేసుకుంటున్నాను, రోజు కూడా డబ్బులు వస్తున్నాయి, దాన్ని కాదని దీంట్లో ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ బయట సంతూరు, పొనవాయిలు, రుషిగూళ్ళు, టీపొడి, తాజ్మహల్ ఇవన్నీ ఉన్నాయి. అవి కాదనుకొని ఇందులో ఎందుకు వాడుకోవాలి? ఇందులో వెస్టేజ్లో ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలా? ఈ 2 మనం తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్ పోయి ఇప్పుడు దాకా మాట్లాడింది అదే. ఇందులో ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలి అంటే, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఏంటి అంటే ఏంది? ఇది డైరెక్ట్గా ప్రొడక్ట్లు ఢిల్లీలో తయారవుతాయి, వాళ్ళే షాపులు పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ? ఒంగోలు, చిలకూరుపేట, మన దేశం మొత్తం మీద 2-3 వేల బ్రాంచ్లు ఉన్నాయి. డైరెక్ట్గా కస్టమర్ కాడికి వస్తుంది. కాబట్టి వాడు 100% క్వాలిటీ ఇస్తేనే ఆ ప్రోడక్ట్ ఇంకొకరి దగ్గర బాధ్యత. అందుకని 100% ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది ఒకటి. ఇంకొక అతి ముఖ్యమైనది ఏంటంటే, అంటే అసలు ఇందులో ఎందుకు పని చేయాలి? ఈ కంపెనీలో మనం ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకున్నాం. మీరు బాగా గమనిస్తే మనం మీ చుట్టుపక్కల 3 పనులు చేసేవాళ్ళు ఉంటారు: పని, ఉద్యోగం, బిజినెస్. ఏమేంటిది? ఈ 3లే చేస్తుంటారు. ఎవరు చేసిన పని అన్నా చేస్తుంటారు, చదువుకోని వాళ్ళు, ఉద్యోగాలన్నా చేస్తారు. 3వది బిజినెస్. మీరు బాగా గమనిస్తే ఈ పని, ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పటికీ ఉండవు. జాగ్రత్త గమనించండి. ఎవరినన్నా ఒక్క బేల్దారి మేస్త్రి ఇక్కడ బేల్దారి పని చేస్తా కోట్లు సంపాదించుకోవడం చరిత్రలో ఎవరు లేరు. ఒక 20-30 వేల రూపాయలు చేసే ఉద్యోగస్తుడు గుంటూరు, ఒంగోలు పోయి ప్లాట్లు కొనుక్కున్నట్టు, సొంత ఇల్లు కొనుక్కున్నట్టు, కారు కొనుక్కున్నట్టు చరిత్రలో లేదు. ఎక్కడ విన్నారా మీరు? కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రెండిట్లో డబ్బు లేదు. డబ్బు లేకపోయినా అందరం ఏడే కూర్చొని ఉంటాం. ఉద్యోగం కావాలా? ఎందుకు దీన్ని పుట్టుకున్నారంటే, మీరు నాకు చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు ఎవరు కూడా మన అమ్మలకి, మన నాన్నలకి, మన గురువులకి ఈ డబ్బున్న రంగాల మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో అదే రైట్ అని మిమ్మల్ని నమ్మించారు. నమ్మటం వల్ల మనం ఏం చేసామంటే వాళ్ళు ఏం చూపిస్తే దాంట్లోకి వెళ్ళిపోయాం. అయితే మీరు బాగా గమనిస్తే ఎందుకు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నామంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మీరు బేల్దారి పని స్టార్ట్ చేసి ఎన్నో అయిపోయా కదా? నువ్వు స్టార్టింగ్లో పోయినప్పుడు ఒక కిందకి నీ డబ్బులు ఎంత వచ్చేది? ఎంత ఇచ్చేవాళ్ళు? రోజు 30 రూపాయలు. అప్పుడు నువ్వు సింగిల్గా ఉన్నావు, సరిపోయింది ఖర్చులు, దానికి ఇంట్లో వాళ్ళకి ఇల్లు అవి అని సరిపోయింది. పెళ్ళి అయ్యాలకి ఇది ఎంత అయింది? రోజుకి 500 అయింది.
ఇప్పుడు 800 పెళ్ళి అయ్యాక పెళ్ళి అయ్యాక 500. పెళ్ళి అయ్యాక 500 అప్పుడు దాని సరిపోయింది. ఎందుకంటే సింగిల్గా ఉన్నప్పుడు మన గుడ్డ కొబ్బరి నూనె అయింది. ఇప్పుడు ఆమె వచ్చాక కానీ షికారులు పొకారులు మళ్ళీ వాళ్ళు అవి ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఎంతమంది? నలుగురు వచ్చేయాలకి ఇప్పుడు 800 అయింది. ఇది సరిపోయింది. ఇది అయ్యేయాలకి వీళ్ళు స్కూల్కి పోతారు. ఇది 1500 అయ్యాలకి వీళ్ళు కాలేజీకి పోతారు. ఇది 2000 అయ్యాలకు వాళ్ళు పెద్ద మనుషులు అవుతారు. ఇది 2.5 అయ్యేయాలకు నువ్వు ముసలోడు అవుతావు. మొత్తం పెరుగుతుంది. ఈడ డబ్బులు మిగిలిచ్చేది ఆడు నువ్వు. ఈ మధ్యలో సావులు, సమత్వ బంతులు, పుట్టినరోజులు, ఈ దరిద్రాలన్నీ మళ్ళీ బయటపడుతుంటాయి. వీటి 500లోనే మొత్తం జరగాలి. తినేదేమో ఒకరు సంపాదిస్తుంటారు, 6 వచ్చి 6 కుటుంబమే పడతారు. అందుకే చూడండి, ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల మీ చుట్టాల్లో కానీ డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ స్టైల్ ఒక్కరు కూడా లేదు. చూడండి, మీరు మొత్తం ఎత్తకండి, ఎవరు ఉండరు. ఎందుకంటే అందరూ ఏడే కొట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ తప్పు మనం చేసే పని కాదు భయ్యా. మీరు చేసే వృత్తిలో డబ్బు సరిపడినంత లేదని చెబుతున్నా. తప్పు పని కాదు. అంటే డబ్బు లేని రంగంలో కూర్చొని డబ్బు కోసం ప్రదర్శనలు చేస్తున్నాం. అంటే పల్లె వెలుగు బస్సు ఎక్కి స్పీడ్గా పోవట్లేదని చెప్పి డ్రైవర్ని తిడుతున్నాం. జగన్ తిడుతున్నాం రోడ్లు బాగలేదని. ఎప్పుడు తెలుసుకుంటావయ్యా అంటే నీ లైఫ్ ఎప్పుడు టర్నింగ్ అయ్యింది అంటే తిట్టే ముందు అరే ఎక్కిన బస్సు స్పీడ్గా పోదని ముందే నాకు తెలుసు కదా, దీన్ని ఎక్కితే దానికాడ స్పీడ్ లేకపోయా పొద్దుగులు దాన్ని తిరిగితే ఉపయోగం ఏముంది అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అక్కడి నుంచి లైఫ్ మారటం మొదలైంది. అదేగా ఈరోజు మన ఇళ్లలో డబ్బులు రావడానికి కారణం ఏంటంటే దేవుడో, అత్తో, పిన్నో, ఆడబిడ్డో వీళ్ళు ఎవరు కాదు. పని చేసి డబ్బులు వచ్చే రంగంలో మనం లేవు. అర్థమైందా? మనం ఉన్న రంగంలో డబ్బు లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ వచ్చే నష్టం ఏంటంటే సింగిల్ ఇన్కమ్ ఉంటుంది. ఎంత ఉంటుంది? ఒక్కరి ఇన్కమే ఉంటుంది, 6 పని చేయాలి. ఇంకొకటి పనిచేసే వ్యక్తి కనుక ఏ కారణం చేత మూలన పడ్డా మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తారు. అందుకే చూడండి, కొన్ని కుటుంబాలు పేదరికంలో ఇంకా వెళ్ళిపోతుంది. ఏంటంటే భార్య భర్త పిల్లలు వెళ్తున్నారు, భర్తకి ఏదైనా జరిగింది, వీళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి రావాలి. కానీ అందరం దేని మీద ఉన్నామంటే ఈరోజు కూర్చున్నాం. అయితే డబ్బులు ఎవరు కాడన్నాయి అంటే బిజినెస్ చేసేవాళ్ళు కాడన్నాయి. ఏం చేసేవాళ్ళు కాడ? మనం ఏడన్నాం ఇప్పుడు డబ్బు దేంట్లో ఉంది? స్పీడ్గా పోవాలంటే సూపర్ లగ్జరీ ఎక్కాల. అయితే అంతే, సింపుల్ లాజిక్. నా బిజినెస్ అని చెప్పట్లా, నువ్వు ఏ బిజినెస్ అయినా ప్రపంచంలో ఒక మనిషి కారు వేసుకొని పోతున్నాడంటే ఎవడైనా మీ ఊర్లోకి వచ్చాడంటే వాడు జాబ్ కాదు బిజినెస్ చేస్తున్నాడు. చూడండి, మీరు ఒక మనిషి బైక్ మీద వెళ్తున్నాడంటే వాడు ఉద్యోగం చేస్తున్నట్టు, అదే మనిషి సైకిల్ మీద వెళ్తుంటే అది కూలి పనికి పోతున్నట్టు. మీరు నేను వివరం చెప్పాల్సిన పనే లేదు. మీరు 100లో 80 మందిని పట్టుకొని ఇదే చేస్తున్నారు. అదేనా? అయితే బిజినెస్లో డబ్బు ఉంది, జాబ్లో పనిలో లేదు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు అనొచ్చు, అన్నా ఎందుకన్నా ఇంత పెద్ద విషయం మాకు తెలియలేదు, ఇప్పుడు దాకా మాకెందుకు తెలియలేదు అన్న అంటే మన తాత కానీ మన నాయన కానీ మన చుట్టుపక్కల ఎవరు కూడా దీంట్లో లేరు. దేంట్లో ఉన్నారో చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు పుట్టేసరికి మీ నాయన కనుక హైదరాబాద్ పోయి ఒక 100-200 మంది బేల్దారి మేస్తుని తీసుకెళ్ళి పని చేపిస్తా ఆయన కనుక ఆ స్థాయిలో ఉండుంటే నువ్వు ఈరోజు బొచ్చి కొట్టుకొని నువ్వు బేల్దారి పని చేసావు కదా. ఎందుకంటే నీ మైండ్ మొత్తం ఆయన గమనిస్తూ ఉంటాం. ఒరే మనం ఒక్కరం పని చేస్తే ఒక కూలి వచ్చింది, మన ఆయన 200 మంది పని చేయించుకున్నాడు కాబట్టి ఈ 200 మంది కూలి అదే బిజినెస్. ఈ బుర్ర ఆడు ఎలుగుద్ది, నువ్వు కూడా దాంట్లో పోతావు. నువ్వు దీంట్లోకి ఎందుకు వచ్చావయ్యా అంటే కావాలని కాదు, నీకు ఆ బిజినెస్ టెక్నిక్లు తెలియలా, చెప్పలా ఎవరు. అందుకే మన చిన్నప్పటి నుంచి కూడా మనకేం నేర్పిస్తుంది, ఏం చేసా దరిద్రంగా మనం మొత్తం నెగిటివ్గా ప్రోగ్రామింగ్ చేస్తారు. ఏందయ్యా అంటే నువ్వు గబక్కన కారు చూసి నా కారు ఊరుకోరే కారు ఏంద్ర మనసున్న కాడికి ముడుచుకోవాలా, కోరికలని పెద్ద పెద్ద ఏమయ్యా అంటే మనల్ని చిన్న పనుల వైపుగా మనం మోటివేట్ చేశారు. అర్థమైందా? సో ఇక్కడ లాజిక్ ఏంటంటే బిజినెస్ చేయాలంటే మనకేమేమి కావాలా? పెట్టుబడి కావాలా, బుర్ర కావాలా? కావాలవద్దా? డబ్బులేమో బిజినెస్లో ఉందా,
బిజినెస్ పెట్టాలంటే ఏం కావాలా? డబ్బులు కావాలి, తెలివి కావాలి. ఈ రెండు మన దగ్గర ఉన్నాయా? అంటే తెలివి ఉంటుంది ఆటోమేటిక్ గా. ఏ తెలివి? పనిచేసే తెలివి. ఏడే తెలివి కావాలా? బిజినెస్ తెలివి కావాలి, చేసుకునే తెలివి కావాలా? అందుకని మామూలుగా బయట నుంచి చూస్తే మన ఇంట్లో డబ్బులు వచ్చే అవకాశాలు లేవు. ఉన్నాయా? ఎందుకంటే డబ్బులేమో బిజినెస్లో ఉంటాయి, మనమేమో పనిలో ఉండేవి. డబ్బు ఇప్పుడు బిజినెస్ నేను వచ్చి ఉన్న పరంగా అన్న బిజినెస్ పెట్టంటే ఊరికన్నా డబ్బులు ఏమన్నా నాకంటే ఖచ్చితంగా అంటే ఆల్మోస్ట్ డబ్బులు వచ్చే అవకాశాలు మన ఇళ్ళల్లో లేవు. ఇప్పుడు నేను ఈ కంపెనీలోకి వచ్చిన కారణం ఏంటంటే, నేను కాదు మిమ్మల్ని అందరినీ ఎందుకు రాండి అని అంటున్నానంటే, ఈ కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళే పెట్టుబడి పెట్టారు. ఏం చేస్తున్నారు? పెట్టుబడి పెట్టారు. ఎవరు పెట్టారు? రూపాయి కూడా మన పెట్టుబడి అంటే సగం బిజినెస్ మన చేతికి ఎత్తినట్టు. మనకేం చెబుతున్నారు అయ్యా అంటే, దీనికి సంబంధించిన బిజినెస్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సంపాదించుకో. అర్థం కాదా? అంటే బిజినెస్కి సంబంధించిన టెక్నిక్లు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకో. నీ కంపెనీలో వాటా ఇస్తానంటుంది. ఏస్తానంటుంది ఏం చెప్తే టెక్నిక్ నేర్చుకుంటారు. వాళ్ళు ఏం పెడతానంటున్నారు? పెట్టుబడి ఎవరిది? కంపెనీ మనల్ని ఏం చెబుతున్నారు? బిజినెస్ తెలివి. ఈ బ్రెయిన్ వాడి ఆ టెక్నిక్ లాజిక్ ఏవైతే ఎస్ ఎస్ అవతల వాళ్ళని మోటివేట్ చేసి అసలు మోటివేట్ చేయబిల్లా బిజినెస్ స్కిల్స్ అది తర్వాత జరుగుతుంది. ఫస్ట్ బిజినెస్ టెక్నిక్స్ ఏం తెలుసుకో. ముందు మన దగ్గర అయి ఉండాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. తెలుసుకుంటే ఏమిస్తానంటుంది? వాటా ఏమిస్తానంటుంది. ఇప్పుడు దాకా నువ్వు పనికి వెళ్తే నీకేమి ఇచ్చారు? ఇచ్చారు. ఇక్కడ ఏమిస్తానంటుంది? వాటా ఇస్తాను అందులో రూపాయి పెట్టుబడి లేకుండా లేకుండా. ఇల్లు పార్ట్నర్ గా చేసుకుంటాం. అందుకు నేను ఈ కంపెనీలో పనిచేయటం కానీ ప్రతి పేదవాడు ఈ కంపెనీలోకి రావాలి అని నేను ఎందుకు అన్నానంటే, ఇక్కడ మన పెట్టుబడి లేదు, వాళ్ళ పెట్టుబడి. మనకేం చదువుతున్నారు అంటే స్కిల్స్ పెంచుకోమంటారు. కానీ ఇందాక భయ్య అన్నట్టు ఎందుకు ఇంత గొప్ప దాంట్లోకి జనాలు రావట్లేదు, వచ్చినా నిలబట్టలేదంటే, ఇది జగనన్న పథకం లాగా ఓవర్కి డబ్బులు వస్తే నాకు కార్డు వేస్తారు. కార్డు ఇచ్చి ఓవర్కి చేరి నెక్స్ట్ మంత్ డబ్బులు రాలేదే, ఎవడు పోగొట్టుకున్నావు? డబ్బులు పోగొట్టుకోవడానికి ఆ గుండోడు చెప్పిన డబ్బులు వరకే ఎవడుకు రావు. దీనికి పెంచుకోవాల్సిన బుర్ర పెంచుకోవాలా, కష్టపడి చేయాలి. బుర్ర పెంచుకోవాలా. బుర్ర పెంచుకోరు. బుర్ర ఏమో ఆయమ్మ బుర్ర ఉంటుంది. లచ్చ కావాలా, రాకపోయేసరికి ఓరు నాయన ఇది మోసం, ఇది అన్యాయం, ఇది దాకా నన్ను అలా అబ్బాయి వచ్చి మోసం చేశాడు, ఆ అబ్బాయి వచ్చి మోసం చేసి పోడలేదు. దానికి తగ్గ తెలివితేట నువ్వు పెంచుకోవాలా. అందుకే మీ కాడికి మొత్తం వస్తుంటారు, నీకు ఎదురవుతారులే మొత్తం రేపు. అన్న నేను చూసినాను, అన్న నేను చేరినాను, నాకు రాలేదు, చేరితే పత్తి. ఇప్పుడు మేము కూడా నిన్ను అదే క్వశ్చన్ చేసేవాళ్ళమే. మా మైండ్లో కేవలం నువ్వేమైతే మాకు వివరంగా చెప్తున్నావో దానికి మాకు నచ్చింది ఆలోచన చేస్తున్నాం అంతే. అందుకే నేను ఉన్న విషయం చెప్తా. నేనేదో వచ్చి చాలంగానే డబ్బులు వస్తాయి, ఇది అబద్ధం. చేరితే ఎక్కడ డబ్బులు రావు, ఇది గవర్నమెంట్ పథకాలు కావు. ఇవి ఇక్కడ బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ని ఎలా తీసుకెళ్లాలో 40-50 ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్స్కి వచ్చి ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవాలి. నేర్చుకుంటే వాటవచ్చు. దీంట్లో చేరటంతో డబ్బులు వస్తేనే అపోహతోటి మీటింగ్లకు వచ్చి మోటివేట్ అయిపోయి ఐడియాలు వేసుకొని ఏం పని చేయకుండా డబ్బులు రాలేదని చెప్పి అపోహల్లో ఉంటున్నాం. ఇది అందరు చేస్తాం తప్పులు. ఓకేనా? అట్లా చేస్తే దాంట్లో నిలబడలేదు కదా. 100% నిలబడాలి. అవి రావు. డబ్బులు రావు. కంపెనీ మీద, ఇంత గొప్ప కంపెనీ మీద నెపం వేస్తున్నారు. నా బాధ అది. మళ్ళీ మేము పోతా నిందేసి వెళ్ళిపోతాం. నువ్వు తుసక్కన అంటావు. అన్న వచ్చినాడు చెప్పినాడు డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయని డబ్బులు రాలేదు. ఆ పని చేసుకుని నాకు వచ్చానే పోతాను. సింపుల్ కదా భయ్యా. మా అవతల మీద ఈజీ కదా. మా ఊరు పక్కన ఒకడున్నాడు, నా కింద చేరి ముత్తుకొని చెబుతున్నా నేను. నెంబర్ 2 ఫుడ్ సప్లిమెంట్లు ఏంటి, ఇది చాలా చాలా ముఖ్యం. నెంబర్ 3 బ్యూటీ కేర్, ఆడవాళ్ళకి మొత్తం ముఖాలకి తలకి మొత్తం. 4 అగ్రి కేర్, పొలానికి సంబంధించిన మొత్తం కలిపి 450 ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో. ఏమేంటి అయ్యా, ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారంటే, ఈ కంపెనీ మొత్తం కూడా ఒక ఆయుర్వేదం డాక్టర్. ఈయన ఏం చేస్తున్నారంటే, మనం పాతకాలం మర్చిపోయిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని జనరేషన్లోకి తీసుకొని వచ్చి ఈ జనరేషన్ తగ్గట్టుగా తయారు చేస్తున్నాం. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇందులో ఒక వంట నూనె ఉంది, తెలియదుగా వంట నూనె ఉంది. ఈ వంట నూనె ఎందుకు అప్పట్లో జబ్బులు లేవంటే
ఆ ఒడ్లు పై పొట్లు అనే పొర, తౌడు అనే పొరలో విటమిన్స్ మొత్తం ఉంటాయి. మనకెందుకు సమస్యలు వస్తున్నాయి అంటే ఆ పొరను తీసేసి బోడిగుండు చేసుకుని తెల్లబేయం తినడం. దానివల్ల ఏమైందంటే పోషకాహార లోపం అనేది వచ్చేసింది. ఇందాక చెప్పిన వైట్ రైస్ వాడి ఈ డాక్టర్ తెలివిగా ఏం చేశాడు అంటే ఏం లేదు, ఆ తౌడులో ఉండే ప్రోటీన్స్ అన్ని ఆ పని చేస్తాను. ఓకేనా? మీరు మనం ఒకటి అడిగాడు నన్ను, దీనికి బయట వాటికి తేడా ఏంటి? మీరు ఇంటికి వెళ్ళమ్మా, రుచి గోల్డ్ నూనె ఉందా ఇంట్లో? ప్యాకెట్ ఉందా? ప్యాకెట్ లేదు, అంత క్యాన్ తగ్గేదే. మళ్ళీ ఏమన్నా కరువు వచ్చింది ఎవరని తెలియకనేలే. చూడండి, మీరు డబ్బా మొత్తం తిప్పండి, లేదా ప్యాకెట్ పైన చూడండి, ఈ మాట రాసుంటే కొనుక్కోండి. థమ్సప్ తాగితే వాడు మహేష్ బాబు చూపించింది థమ్సప్ క్వశ్చన్ పిల్లోడు అన్న చెప్పి కూడా ఒకవేళ కలిపి అబద్ధం చెబితే, ఇది చెప్పినవన్నీ ఒకవేళ అబద్ధం చెప్పి దీని మీద రాస్తే అన్నాడు. ఈ కంపెనీ తర్వాత నువ్వు చూడు 9 దేశాల్లో ఉంది. ఎన్ని దేశాలు? భారతదేశంలో తయారైన ప్రొడక్ట్ 9 దేశాలు కలిపి. ఒక మనిషి దుబాయ్ వెళ్ళాలంటే ఎన్ని రూల్స్ ఉంటాయి మనిషికి? వాడు పుట్టిన కాడి నుంచి వాడి మీద కేసులు అని ఎంక్వైరీ జరుగుతుంది కదా. మరి ఒక నూనె భారతదేశంలో తయారవుతున్న నూనె దుబాయ్లో అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవాలంటే ఎన్ని టెస్టులు జరిగిపోయా? తాట తీస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఛాలెంజ్ ఏంటి తెలుసా? ఈ నూనె ప్యాకెట్లు మొత్తం కంపెనీలో రెడీగా ఉంటారు. ఇది దీనికి యాడ్లు లేవు కాబట్టి వీడు చెప్పిన దాంట్లో ఏ తేడా అయినా పట్టుకొని ప్లాన్ చేస్తారు. నేను నోటికి గాలికి మాట అంటాం వేరు, రిటర్న్ స్టేట్మెంట్ రాయటం వేరు. ఇప్పుడు చిన్న లాజిక్, మీరు ఇల్లు కడుతున్నారు, మీరు అన్న నేను కడితే ఇల్లు బ్రహ్మాండం కొడతాను అన్నారు, మాట గాలికి పద్ది. అక్కడ కాకుండా బాండ్ పేపర్ చేస్తారా, నీకు రాసిస్తా 30 సంవత్సరాల దాకా నెర్రెత్తే నువ్వు కట్టిన డబ్బులు వెనక్కి ఇస్తానంటే అసలు ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలా? నీకెంత ధైర్యం ఉండాలంటున్నా? నీకు కట్టుబడి మీద అంత ధైర్యం ఉండాలా? లేకపోతే వాడు ఎప్పుడైనా పట్టుకురావచ్చు కాగితం పట్టుకొని, రే నువ్వు చెప్పింది ఎదురా డబ్బు లేదా అని. అర్థమైందా? అంటే డైరెక్ట్గా చెప్పాలంటే అంత గొప్పగా తయారు చేయాలంటే. అర్థమైందా? ఇంకొకటి, ఇది నూనె ఎక్కువగా పేలవదు. మీరు ఆమెను కంటికి సూపు ఆమెను పోసి చూడబాకండి, తేలుద్ది. అది బయటది 4 స్పూన్లు పెట్టే దగ్గర ఇది 2 స్పూన్లే పట్టుద్ది. ఏ కూరకైనా తక్కువ పట్టుద్ది. మీరు గమనించండి, ఏం మారవద్దు. 4 నెలలు ఈ నూనె వాడండి, ఏ జబ్బైనా తీసుకో 30% తగ్గుద్ది. 30, ఐఎమ్ నాట్ టెలింగ్ 100. ఇది హోమ్ కేర్. ఇట్లాగా ప్రతి సోపు కానీ ఆ కిరాణా సరుకులు డైరెక్ట్గా రాసి ఉంటాడు, 100% గ్యారంటీ ప్రతి దాని మీద ఉంటుంది. మీకు బయట రాయడు అన్నమాట. రెండోది ఫుడ్ సప్లిమెంట్. అంటే ఏంటంటే సింపుల్ లాజిక్. మన పాత రోజుల్లో మన పూర్వీకులు ఒక మాట చెప్పేవాళ్ళు, ఇంటి చుట్టూ కలబంద పెంచుకోమన్నారు, తులసి చెట్టు దేవుడికి పెడితే తులసి చెట్టు పెంచుకోమన్నారు, దేవుడికి టెంకాయ అరటిపండ్లు అని చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే దేవుడికి వాటికి సంబంధం లేదు. కరివేపాకు కనుక కూరలో వేసుకుంటే ఆ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్ రాకుండా చేస్తాయి. అందుకని చెప్పి మనకి కూరకి కరివేపాకు లింకు పెట్టారు. తులసాకు కనుక రోజు నవిలితే ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాయి. అందుకు తులసి చెట్టు దేవుడి పేరు చేతి పెంచుకుంటారని చెప్పి దేవుడికి దాన్ని లింకు పెట్టారు. దేవుడికి టెంకాయ కొబ్బరికి దేవుడికి సంబంధం లేదు. ఆయన తిండ చెప్పలు. ఆ అరటికాయ కొబ్బరిలో విపరీతమైన ప్రోటీన్ ఫుడ్. అది దేవుడి పేరు చేతే అన్న కనీసం అవి కొట్టుకోనన్నా ఆ చెప్పలు తింటారని చెప్పి దేవుడి పేరు చేస్తే ఈ 2 బ్యామడికేసి అవన్నీ సప్పంగా మళ్ళీ తెల్లకూడ తింటారు మనోళ్ళు. కలబంద ప్రతి మీరు కనుక రోజు ఒక ఉండ మింగితే లైఫ్లో చర్మ వ్యాధులు రావు, జుట్టుకు సంబంధించిన సమస్యలు రావు. దాన్ని నెత్తికొత్తున్నారు మనోళ్ళు. వేపాకు అది ఉండ ఒరిజినల్ పసుపు కనుక లోపల వేసుకుంటే ఒక చిన్న సైజు డాక్టర్ పంపించినట్టంట వేప ఇగురు. అందుకే పాత రోజుల్లో వేప పొలతో రుద్దుకోమని దేనికంటే ఆ చేదు లోపలికి వెళ్ళి ఆ మొత్తం క్లియర్ చేస్తుంది. మనోళ్ళు దాని అమ్మ ఇంటి ముందు యాప చెట్టు బ్రష్ అంటే మొత్తం మన పూర్వీకులు ప్రతిదీ ఆలోచించి పెట్టారు. అరే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆకుల్లోనే ఔషధ గుణాలు ఉన్నాయి, దాన్ని మీరు రోజు కనుక వాడితే మీ ఇంట్లో జబ్బులు మనోళ్ళు న్యాష్గా మనం వీటన్నిటికీ దూరం చేసింది ఏంటంటే యాడ్లు.
యాడ్లు మన న్యాచురాలిటీకి మొత్తం దూరం చేసింది యాడ్లు. అర్థమైందా? అయితే ఈ కంపెనీ ఏం చేసిందంటే కొన్ని ఆకుల నుంచి గుంటగలగర, తిప్పతీగ, వేప, మన వీటన్నిటి నుంచి కొన్ని సప్లిమెంట్లు తయారు చేసింది. మన ఆనందయ్య ముందని వచ్చింది. ఆనందయ్య ముందంటే ఏమీ లేదు, ఈ చుట్టుపక్కల ఉండే ఆకుల నుంచే తయారు చేశాడు ఆయన కరోనా టైంలో. అంటే నేను చెప్పేది ఏంటంటే భయ్య, మన త్రిబుల్ ఆర్ సినిమా వచ్చింది కదా, వాడి సెకండ్ హాఫ్లో పాము కలిసింది. ఏమేస్తారు వాడికి? ఎందుకు వాళ్ళ భార్యకి అపోలో హాస్పిటల్ ఉంది కదా, సర్రం దేశం పోయి ట్రీట్మెంట్ చేయించవచ్చు కదా. అదే కాయలు ఉన్న నిప్పు కొరకు పొసరా ఎందుకు పొసరేసాడు? రాజమౌళి పిచ్చా ఇంత ముందు యుగంలో ఉంటే ముందు ఎందుకు వేసాడు చెప్పండి? ఎందుకు వేసాడు? అది బ్రిటిష్ వాళ్ళ కాలం. బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించేటప్పుడు మన దగ్గర బిల్లలేమీ లేవు. ఏ జబ్బు వచ్చినా నీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆకుల్ని అలమల్నే ఔషధాలా వాడుకునేవాళ్ళు. ఈ డాక్టర్ తెలివి ఏం చేశాడంటే ఆ టెక్నాలజీని ఇప్పుడు తీసుకొని వచ్చాడు. వాటిని పసరు డైరెక్ట్గా తాగలేం కాబట్టి ఎండబెట్టి పొడి చేసి సప్లిమెంట్ రూపంలో పెట్టాడు అవిసి గింజలు. మీకు సప్లిమెంట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే, నువ్వు చూడు ఎక్కడ ఉందా బాగా నీట్గా చేశాడు. అవిసి గింజలు అంటే వినారా మీరు? ఈ మధ్య ఎక్కువగా తినమంటారు అవిసి గింజలు. వినారా? అవిసి గింజలు అంటే దేనికి ఉపయోగపడతాయి అంటే, మామూలుగా కూర్చోవడం అట్లా కింద పర్వాలేదు మీరందరూ కిందకు వచ్చారు. అవిసి గింజలు ఎందుకు వాడమన్నారంటే, ఈ మధ్య ఎక్కువగా చెబుతున్నారు ఈ కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువగా వస్తుంది. ఈ భూమి మీద కొలెస్ట్రాల్ని కలిగించే గుణం ఓన్లీ అవిసి గింజల్లోనే ఉందండి. అందుకే వీలుంటే కూరలో జలుకోమన్నారు, లేకపోతే కారం చేసుకొని తినమన్నారు. వీళ్ళు ఏం చేశారంటే నూనె పెట్టించి క్యాప్సూల్ రూపంలో ఇచ్చారు. ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే ఏమవుతుందంటే మీ ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ మొత్తం, చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అవుతుంది. అందుకే మనకి చెంపలాపు వస్తే మనకి అవిశాఖ పోస్తాం అంటే దాంట్లో ఆల్రెడీ ఔషధ గుణాలు ఉన్నాయి, మనకు తెలియదు. ఎగ్జాంపుల్ చూడండి, చెప్పేసుకో. ఇది కర్మాకుల్ షీట్. అది ఎందుకు తీసుకున్నానంటే మనం